కొన్ని నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేలా అమెరికా ఇరాన్ మధ్య సరికొత్త ఒప్పందం కుదరడానికి మార్గం సుగమమైంది. డీల్పై ట్రంప్ ఎప్పట్లానే మాట్లాడుతున్నారు. ఏ క్షణానైనా డీల్పై సంతకాలు జరుగుతున్నాయి అంటున్నారాయన. మరోవైపు ఇరాన్ మాత్రం తాము తొందరపడట్లేదంటుంది. వీళ్ళ స్టేట్మెంట్ సంగతి పక్కన పెడితే ఈసారి మాత్రం డీల్ ఖరారయ్యేలా ఉందంటున్నారు విశ్లేషకులు. అవగాహన ఒప్పందం దాదాపు ఖరారయ్యిందని ఇరు పక్షాల అధికారులు కూడా చెబుతున్నారు. ఒక ముసాయిదాను పరస్పరం అంగీకరించినట్టు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కూడా ఈ పురోగతిని ధృవీకరించారు. ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చూసుకుంటే వాషింగ్టన్, టెహరాన్ ఒక ఒప్పందానికి ఇంత దగ్గరగా రావడం ఇదే తొలిసారి అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ పురోగతి వెనుక ఇంకా సమాధానం దొరకని కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆంక్షల సడలింపు, స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తుల పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తు, హార్ముజు జలసంధిని తిరిగి తెరవడం లాంటి ఎన్నో కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రాథమిక అవగాహన ఒప్పందానికి దగ్గరయ్యామనే విషయాన్ని అంగీకరించిన ఇరాన్ ఈ యుద్ధంలో తామే గెలిచామని ప్రకటించుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆధ్వర్యంలో జెనీవా వేదికగా ఈ ఒప్పందం సాకారం అయ్యేలా ఉంది. అయితే ఇలా ఒక వేదికపై కలవడానికి ముందే వర్చువల్గా ఆన్లైన్లో సంతకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఇరాన్ కోరుతోంది. ఓవైపు ఆశాజనక వాతావరణం కనిపిస్తున్నప్పటికీ సైనిక ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. తాజా దౌత్య ప్రకటనలు వెలువడిన కొన్ని గంటల్లోనే హార్ముజ్ జలసంధి వైపు దూసుకొస్తున్న ఇరాన్ డ్రోన్లను అమెరికా నాశనం చేసింది. అటు సిరిక్ నౌకాశ్రయం, ఖేష్మ ద్వీపం సమీపంలో పేలులు జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం 2 కీలక అంశాలపై దృష్టి పెడుతూ ప్రాథమిక ముసాయిదా తయారు చేశారు. అందులో ఒకటి హార్ముజ్ జలసంధిని తక్షణం తెరవడం, రెండోది ఇరాన్పై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం. ఈ ముసాయిదా ఒప్పందం ప్రకారం స్తంభింపజేసిన ఇరాన్కు చెందిన బిలియన్ల డాలర్ల ఆస్తులను దశల వారీగా విడుదల చేయాలి. రెండోది ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి లేదా మినహాయింపులు ఇవ్వాలి. ఈ 2 అంశాలకు పాక్షికంగా అమెరికా అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాలకు కావలసిన చమురు, సహజ వాయువు రవాణాలో 5వ వంతు హార్ముజ్ ద్వారానే జరుగుతుంది. ఇక్కడ రవాణాపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్నాయి. దీన్ని అత్యవసరంగా తెరవాల్సిందే. ముసాయిదాలో మొదటి పాయింట్ ఇదే. అయితే తమ కత్తి ఎప్పుడూ హార్ముజ్ పై వేలాడుతూనే ఉంటుందని ప్రకటించి ఇరాన్ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేసింది. జలసంధి పూర్తిగా తెరుచుకున్న తరువాత సీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల్ని దశల వారీగా విడుదల చేసేలా ఒప్పందంలో షరతు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అత్యంత వివాదాస్పదమైన ఇరాన్ అణు కార్యక్రమం అంశాన్ని ముసాయిదాలో ప్రస్తుతానికి వాయిదా వేసింది. దీనికోసం ప్రత్యేకంగా 60 రోజుల పాటు సాగే చర్చల ప్రక్రియను ప్రతిపాదించారు పాక్, ఖతార్ మధ్యవర్తులు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, అత్యధికంగా శుద్ధి చేసిన యురేనియంను తొలగించి నాశనం చేయడం, దీర్ఘకాలం పాటు నిబంధనల అమలును పర్యవేక్షించేలా ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడమే అమెరికా ప్రభుత్వ తుది లక్ష్యంగా ఉంది. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రైన్, కువైట్ వంటి మిత్ర దేశాలను కాపాడుకోవడం కూడా అమెరికా బాధ్యత. అబ్రహాం అకార్డ్స్ ఒప్పందంలోకి ఈ దేశాలని చేర్చాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ప్రస్తుత ఒప్పందంలో ఆ లక్ష్యాన్ని చేర్చాలా లేదా అనేది తేలాల్సి ఉంది. అటు ఈ ముసాయిదా చర్చల్లో తాము పాల్గొనబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఒప్పందంలో కొన్ని అంశాలను లెబనాన్తో ఇరాన్ ముడిపెట్టిందని, అది తమకు ఆమోదయోగ్యం కాదని విస్పష్టంగా ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.